అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ ఒక స్వార్థపరుడు, ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా మంది విరాట్ కోహ్లీ పైన ఫైర్ అయితే అవుతున్నారు. అది కాకుండా 2 రివ్యూస్ అయితే వేస్ట్ అయితే చేశాడు విరాట్ కోహ్లీ. ఆ సొంత ప్రయోజనాల కోసం విరాట్ కోహ్లీ 2 రివ్యూలు అనేవి వేస్ట్ చేశాడు. ఇదే ఆర్సీబీ టీం ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. అది కాకుండా బీసీసీఐ కూడా అంటే ఒక జరిమానా ఫైన్ వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కాకుండా ఒక డీమెరిట్ పాయింట్ యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. నేను ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫిలిప్ సాల్ట్ తర్వాత రజత్ పడిదర్ కుమ్మి పడేశారు. సిక్స్‌లతో చెలరేగిపోయారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం నిదానంగా స్లోగా ఆడుకొనొచ్చాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు. 38 బాల్స్‌లో 50 రన్స్ అయితే కొట్టాడు. చాలా అంటే ఈ ఐపీఎల్‌లో ఇది చాలా అంటే ఎవరు ఇలా ఆడలేదేమో అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్లో అయితే ఆడాడు. అవును కదా! విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ చాలా అంటే చాలా తక్కువైతే ఉంది. అందుకే చాలామంది ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతున్నారు. అది కాకుండా 2 వైడ్స్ కోసం 2 రివ్యూస్‌నైతే వేస్ట్ అయితే చేశాడు. అంటే విరాట్ కోహ్లీ తన సొంత స్కోర్ కోసం, తన కోసం స్వార్థంగా ఆలోచించాడు. 2 రివ్యూస్‌ని వేస్ట్ అయితే చేశాడు. అక్కడ 2 రివ్యూస్ తీసుకునే ఛాన్స్ ఎందుకుంది? ఆ వైడ్స్ కోసమే 2 రివ్యూస్ ఎందుకు తీసుకోవాలా? ఇది ఆర్సీబీ టీమ్ అంటే ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. కోహ్లీ ఒక స్వార్థపరుడు, సెల్ఫిష్ ప్లేయర్ అని అయితే చాలామంది అయితే విమర్శిస్తున్నారు. అది కాకుండా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఎప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడో చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది విరాట్ కోహ్లీకి. బౌండరీ లైన్‌లో కుషన్స్ ఉంటాయి కదా! ఆ కుషన్స్‌పై గ్లౌస్‌లు అయితే విసిరేసాడు. గ్లౌస్‌లు విసిరేసి హెల్మెట్‌ను కూడా అసలు బౌండరీ లైన్‌లోనే విసిరగొట్టాడు. అందుకే విరాట్ కోహ్లీకి ఫైన్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మామూలుగా రూల్స్ ప్రకారం ఈ సామాగ్రిల్ని అంటే బ్యాట్‌ని గాని, గ్లౌస్‌ని గాని, హెల్మెట్‌ని గాని అంటే ఎక్కడ కూడా విసిరేయకూడదు. ఇది ఐపీఎల్ రూల్స్‌కి విరుద్ధం. అవును కదా! ఇది రూల్స్ విరుద్ధమే అయితుంది. విరాట్ కోహ్లీకి ఫైన్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు కూడా చాలామంది ప్లేయర్స్‌కి గతంలో 25% నుంచి 100% ఫైన్ అయితే విధించారు కొంతమంది ఆటగాళ్ళకి. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ ఫైన్ ఏసే ధైర్యం చేస్తుందా? విరాట్ కోహ్లీకి డీమెరిట్ పాయింట్ యాడ్ చేస్తుందా అనేది చాలా అంటే చాలా డౌట్ అయితే వస్తుంది. మామూలుగా ఇది రూల్స్ విరుద్ధం. అక్కడ హెల్మెట్స్‌ని పారేసేది, తర్వాత గ్లౌస్ విసిరేసేది ఇవన్నీ చేయకూడదు. కానీ విరాట్ కోహ్లీ అయితే చేశాడు. ఇదేం కొత్తేం కాదు. ముందు కూడా విరాట్ కోహ్లీ అయితే చేశాడు. కానీ అప్పుడు కూడా విరాట్ కోహ్లీకి ఎక్కడ ఫైన్ పడ్డట్టు లేదు. అవునా కదా! ఎక్కడ పడలేదు. ఎందుకంటే బీసీసీఐ విరాట్ కోహ్లీ విషయంలో కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకుంటుంది. అదే వేరే ప్లేయర్ ఏమన్నా ఇదే సిట్యుయేషన్ వేరే ప్లేయర్‌కి ఏమైనా క్రియేట్ అయితే పక్కా వాళ్ళకి ఫైన్ అయితే వేస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ చాలా అంటే చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది. అవునా కదా! మళ్ళీ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతారు కాబట్టి చాలా అంత ఈజీగా విరాట్ కోహ్లీకి ఫైన్ అయితే వేయరు. కానీ వేరే ప్లేయర్స్‌కి అయితే ఏస్తారు. ఇదంతా నిజమే అవునా కదా! దాని తర్వాత ఇంకేం మాట్లాడాలా? సొంత ప్రయోజనాల కోసం అసలు వైడ్స్ కోసం రివ్యూ తీసుకునే అవసరం ఏముంది? అవునా కదా! ఆ 2 రివ్యూస్‌ని అయితే వేస్ట్ అయితే చేసాడు. అది కరెక్ట్ అయితే కాదు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. లేట్ చేయకుండా టాపిక్ బై బై.